డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం. మనం ఆల్రెడీ డిఎస్సి సిలబస్ని టాపిక్ వైజ్గా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. అందులో భాగంగా జామెట్రీకి సంబంధించి ఆల్రెడీ 4 పార్ట్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉన్నాయి, అవి తప్పకుండా చూడండి. ఈరోజు జామెట్రీ రేఖాగణితం పార్ట్ 5కి సంబంధించి మరికొన్ని విషయాలు అనేవి తెలుసుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే రేఖాగణితంలో వృత్తం, సర్కిల్, ఇంగ్లీష్లో సర్కిల్ అని చెప్తారు. ఏంటి వృత్తం అని అంటే, వృత్తం అంటే స్థిర బిందువు నుండి సమాన దూరంలో ఉండే స్థిర బిందువు నుండి సమాన దూరంలో ఉండే అన్నింటినీ కలుపగా ఏర్పడేది వృత్తం. ఒక ఫిక్స్డ్ పాయింట్ నుండి ఈక్వల్ డిస్టెన్స్ లో, అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో ఈక్వల్ డిస్టెన్స్ లో, ఈ స్థిర బిందువుకి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్న బిందువులన్నింటినీ కలుపగా ఏర్పడేది. స్థిర బిందువు నుండి సమానమైన దూరంలో ఉన్న అన్ని బిందువులను కలుపుగా ఏర్పడేది మనకి వృత్తము అని అంటాం. వృత్తానికి సంబంధించి సెంటర్లో ఉండేది వృత్త కేంద్రం అని చెప్తారు. మరి ఇదేంటంటే వృత్త పరిధి సర్కంఫరెన్స్ అని అంటారు. మరి ఈ వృత్తానికి సంబంధించి మనకి ఏ కొలతలు ఉంటాయి అని అంటే, మనకి ఏదైతే ఈ సెంటర్ అని చెప్పుకున్నామో ఆ సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ ఎక్కడైనా కూడా వృత్త పరిధి మీద ఏ బిందువు దగ్గర దూరం చూసుకున్నా సమానంగానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈ సెంటర్ నుంచి ఎక్కడ ఉన్న ఈ సర్కంఫరెన్స్ కి లైన్ ఎంత దూరం ఉంటుందో ఇక్కడికి అంతే దూరం ఉంటుంది, ఇక్కడికి అంతే ఉంటుంది, ఇక్కడికి అంతే ఉంటుంది. మరి సెంటర్ నుండి మనకి వృత్త పరిధిపైకి ఏదైతే ఉందో ఈ దూరాన్ని మనము వ్యాసార్థము, రేడియస్ అని చెప్తాం. వ్యాసార్థము, రేడియస్ అని చెప్తాము. నెక్స్ట్ ఈ వృత్తానికి సంబంధించి ఇంకోటి ఏముందంటే వ్యాసము, డయామీటర్. మరి వ్యాసము, డయామీటర్ అంటే ఏంటంటే వృత్త కేంద్రం ఏదైతే ఉందో సెంటర్, దాని ద్వారా పోయే అన్నిటికంటే పెద్ద జ్యా అంటే ఏంటో తర్వాత చెప్తాను. అప్పుడు వ్యాసం అంటే ఏంటో మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. మనకి వృత్త కేంద్రం గుండా పోయే అతి పొడవైన జ్యాని మనము కార్డ్ అని అంటాం. కార్డ్. వృత్త కేంద్రం గుండా పోయే అతి పొడవైన జ్యానే మనము వ్యాసము అంటారు. అంటే ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఈ సెంటర్ పాయింట్ వృత్త కేంద్రం నుంచి వృత్త పరిధికి ఉండే ఈ దూరాన్ని ఆల్రెడీ మనము రేడియస్ అని చెప్పుకున్నాం. మరి వ్యాసము కావాలంటే అంటే ఇదొక రేడియస్ అవుతుంది, ఇదొక రేడియస్ అవుతుంది. అంటే ఒక వ్యాసము d = 2 వ్యాసార్థాలకు సమానం అవుతుందా లేదా? కాబట్టి 2r అంటే వ్యాసము = 2 × వ్యాసార్థం అని అర్థం. ఇప్పుడు మనకి ఒకవేళ డయామీటర్ ఎప్పుడైనా ఇచ్చాడు, వ్యాసం మొత్తం ఇచ్చేసాడు అనుకోండి. సపోజ్ వ్యాసం మొత్తము ఒకవేళ మనకి 10 సెంటీమీటర్ అని ఇచ్చాడు అనుకోండి. దాన్ని బట్టి మనకి వ్యాసార్థం ఏమవుతుంది? వ్యాసార్థం కావాలంటే ఏం చెయ్యాలి? వ్యాసంలో అంటే 2 ఇటువైపు వచ్చింది అనుకోండి, /2 అవుతుంది. అంటే మనకి వ్యాసం ఇచ్చి వ్యాసార్థం కనుక్కోమంటే, అంటే డయామీటర్ ఇచ్చి మనకి రేడియస్ కనుక్కోమంటే, మనకి ఇచ్చిన డయామీటర్ని ఆఫ్ చేస్తే మనకి ఏమొస్తుంది? రేడియస్ వస్తుంది. మనకి ఇక్కడ ఆల్రెడీ 10 సెంటీమీటర్స్ డయామీటర్ అన్నాడు. డయామీటర్ 10 సెంటీమీటర్స్ అయినప్పుడు రేడియస్ r ఏమవుతుంది? డయామీటర్ లో ఆఫ్ కదా, కాబట్టి అప్పుడు రేడియస్ ఏమో 5 సెంటీమీటర్ అవుతుంది. ఆ విధంగా 2 వ్యాసార్థాలు కలిపితే మనకి పూర్తిగా వ్యాసం అనేది అవుతుంది. మరి వ్యాసం అంటే ఏంటి? మనకి డెఫినిషన్ వృత్త కేంద్రం గుండా పోయే అతి పెద్ద జ్యాను మనం వ్యాసము అంటారు. జ్యాన్ ఇంగ్లీష్ లో కార్డ్ అని చెప్తారు. మరి జ్యా అంటే ఏంటి? ఇంకా ఈ వృత్తానికి సంబంధించి చాలా కొలతలు అనేవి ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా చూద్దాం. ఈ వృత్తం తాలూకా వృత్త పరిధి సర్కంఫరెన్స్ అన్నాను కదా, దానికి ఫార్ములా ఏంటంటే c = 2πr. సి అన్నా లేదా పి అన్నా, పి అంటే పెరిమీటర్, సి అన్నా
సర్కంఫరెన్స్ అంటే ఏంటి? వృత్తం తాలూకా చుట్టూ ఉండే కొలతను చుట్టుకొలతను అంటాం కదా మామూలుగా. ఏదైనా పటానికి మనము చుట్టుకొలత అంటాం, కానీ ఒక్క వృత్తానికి మాత్రమే మనం చుట్టుకొలత అనకుండా వృత్త పరిధి సర్కంఫరెన్స్ అని అంటాం. మరి దానికి ఫార్ములా ఏంటి? 2πr. ఇక్కడ ఆర్ అంటే ఏంటి? ఏదైతే మనకి రేడియస్ ఇస్తాడో, వ్యాసార్థం ఇస్తాడో అదే మనకి ఆర్. మనకి మరి వృత్త వ్యాసం అంటే వృత్త వైశాల్యం లోపల ఏరియా ఉంది కదా, ఈ ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు πr స్క్వేర్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు πr స్క్వేర్. ఈ విధంగా వృత్త పరిధి 2πr, వృత్త వైశాల్యం πr స్క్వేర్ అవుతుంది. ఈ రెండు ఫార్ములాలు వృత్త పరిధికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్. నెక్స్ట్ మనకి ఈ సర్కిల్ కి సంబంధించి అందులో టోటల్ గా ఒక 5 విషయాల గురించి తప్పకుండా మనం తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ది ఏంటంటే జ్యా అంటే కార్డ్. సెకండ్ది చాపము. చాపం ఇంగ్లీష్ లో ఆర్క్ అని చెప్తారు. థర్డ్ది వృత్త ఖండము, దీన్ని మనం సిగ్మెంట్ అని అంటాము. నెక్స్ట్ స్పర్శ రేఖ టాంజెంట్. తర్వాత ఛేదన రేఖ సీకెంట్. ఈ విధంగా మనము సర్కిల్ వృత్తానికి సంబంధించి ఈ 5 విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వీటికి సంబంధించి మనకి థియరిటికల్ గా బిట్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. మనకి ప్రాబ్లమ్స్ పరంగా, క్షేత్రమితి పరంగా అడగకుండా, మెన్సురేషన్ పరంగా, మనకి ఫార్ములాస్ పరంగా అడగకుండా వీడేం చేస్తాడంటే కొన్ని థియరిటికల్ పాయింట్స్ ఇచ్చి అవి మనకి అందులో కానిదేది అయ్యేదేది అనేటట్టు కూడా అడగచ్చు. కాబట్టి ఈ సర్కిల్ కి సంబంధించి 5 విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. మనకేంటి? జ్యాని ఇంగ్లీష్ లో కార్డ్ అంటారు, చాపంని ఆర్క్, వృత్త ఖండంని సిగ్మెంట్, స్పర్శ రేఖని టాంజెంట్, ఛేదన రేఖని సిగ్మెంట్. ఈ విధంగా ఒక వృత్తానికి సంబంధించి ఈ 5 విషయాల గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 5 విషయాల్లో ఫస్ట్ది ఏంటి? జ్యా కార్డ్ గురించి తెలుసుకుందాం. మనకి ఫస్ట్ది జ్యా కార్డ్ అంటే ఏంటంటే వృత్త పరిధిపై ఏవైనా రెండు బిందువులను కలుపగా ఏర్పడే రేఖాఖండము లైన్ సిగ్మెంట్ ని మనము కార్డ్ జ్యా అంటాము. ఏమంటామంటే జ్యా అని చెప్తాము. ఏంటి? ఫర్ సపోజ్ ఈ విధంగా ఒక వృత్తం అనేది తీసుకున్నాను. ఆ వృత్తంలో వృత్త పరిధిపై అంటే ఈ సర్కంఫరెన్స్ పై ఏవైనా 2 బిందువులు, అంటే సపోజ్ ఇక్కడ ఒకటి తీసుకున్నాను, ఇక్కడ ఒకటి తీసుకున్నాను, ఆ విధంగా 2 బిందువులను మనం తీసుకున్నాం. ఆ 2 బిందువులను కలుపుతూ ఏర్పడే లైన్ సిగ్మెంట్ ఉంది కదా, ఈ 2 పాయింట్స్ ను కలుపుతూ ఏర్పడే రేఖాఖండం మనము జ్యా అని చెప్తారు. ఆ విధంగా జ్యాకి సంబంధించి ఏంటంటే వృత్త పరిధిపై ఏవైనా 2 బిందువులను కలుపగా ఏర్పడే రేఖాఖండము లైన్ సిగ్మెంట్ నే జ్యాగా చెప్తారు. మరి మనము ఒక వృత్తానికి సంబంధించి ఎన్ని రకాల జ్యాలు గీయచ్చు అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒకటి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ విధంగా మనం ఎన్నైనా గీయగలుగుతున్నామా లేదా అంటే వృత్త పరిధిపై ఏవైనా 2 బిందువులను కలిపితే గీసేది జ్యా అన్నాం కదా. అలాంటి జ్యాలు మనం ఒక వృత్తంలో ఎన్ని గీయచ్చు? వృత్తంలో అనంతమైన జ్యాలు గీయవచ్చు. నెక్స్ట్ ఇందులోనే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ఏంటి? వ్యాసం డయామీటర్ కి సంబంధించి ఈ వృత్త కేంద్రం గుండా ఏదైతే జ్యా వెళ్తుందో, వృత్త కేంద్రం గుండా వెళ్లే జ్యాయే మిగిలిన అన్ని జ్యాలలో కంటే పెద్దది. పొడవైన పెద్ద జ్యా ఏదంటే వృత్త కేంద్రం గుండా పోయేది అన్నిటికంటే పొడవైన పెద్ద జ్యా అవుతుంది. కాబట్టి అన్నిటికంటే పెద్దదైన ఈ జ్యానే మనము వ్యాసము డయామీటర్ అంటారు. పెద్ద జ్యాని వ్యాసము డయామీటర్ గా పిలుస్తారు. మరి ఇలాంటి జ్యాలు మనం ఎన్ని గీయచ్చు అంటే అనంతమైన జ్యాలు మనము గీయచ్చు. నెక్స్ట్ మళ్ళీ మనకు ఫర్ సపోజ్ ఒక సర్కిల్ నేను తీసుకుంటే ఇక్కడ నేను ఒక రకంగా ఇక్కడ ఒక కార్డ్ జ్యా తీసుకున్నాను. ఇక్కడ వృత్త కేంద్రం ఇక్కడ ఉంటుంది కదా, ఆ వృత్త కేంద్రం నుండి మనం ఈ జ్యా తాలూకా మధ్య బిందువుకి
జ్యా తాలూకు మధ్య బిందువుకి మనం ఒక రేఖ గీస్తే అది ఖచ్చితంగా పర్పెండిక్యులర్ లంబంగానే ఉంటుంది. కాబట్టి అది కూడా మనకు ఒక పాయింట్ అవుతుంది. ఏమవుతుంది? వృత్త కేంద్రం నుండి ఏదైనా ఏ జ్యా అయినా, ఇప్పుడు నేను ఇక్కడ ఒక్కటే తీసుకున్నాను కాదు, నేను ఎక్కడ తీసుకున్నా కూడా వృత్త కేంద్రం నుండి జ్యా మధ్య బిందువుకు గీసే రేఖ లంబంగా ఉంటుంది, పర్పెండిక్యులర్ గా ఉంటుంది, లంబంగా ఉంటుంది. దీన్ని బట్టే మనం ఇంకొక పాయింట్ కూడా చెప్పొచ్చు. ఏంటి? మనకి వృత్త జ్యా ఏదైతే ఉందో ఆ వృత్త జ్యాను ఆ లంబరేఖ ఏ విధంగా విడగొడుతుంది? రెండు సమానమైన భాగాలుగా విడగొడుతుంది. ఎందుకు విడగొడుతుంది? మనకి మధ్యలో జ్యాతాలకు మధ్య బిందువుకే కదా లంబం గీస్తున్నాము, జ్యాతాలకు మధ్య బిందువుకే లంబం గీస్తున్నాం. కాబట్టి ఆ పర్పెండిక్యులర్ అనేది ఈ తాలూకా కార్డ్ జ్యాని రెండు సమాన భాగాలుగా విడబడుతుంది. కాబట్టి ఆ లంబరేఖ ఏదైతే ఉందో, లంబరేఖ పర్పెండిక్యులర్ లైన్ అనేది ఆ జ్యాను సమద్విఖండన చేస్తుంది, బైసెక్టార్ గా విడగొడుతుంది. అంతేనా కాదా? మనకి ఒక జ్యాకి సంబంధించి మధ్య బిందువుకి కేంద్రం నుండి గీస్తే అది మనకి ఖచ్చితంగా లంబరేఖ అవుతుంది. మరి మనకి లంబరేఖ అయ్యి ఉండి మధ్య బిందువుకి కరెక్ట్ గా మనకి ఫిక్స్ అయ్యిందంటే దాని అర్థం ఏంటి? ఆ జ్యాను రెండు సమాన ముక్కలుగా విడగొట్టింది. మరి సమాన ముక్కలుగా విడగొట్టిందంటే సమద్విఖండన, బైసెక్టార్ చేస్తుంది. ఇది మనకి జ్యాకి సంబంధించి ఒక వృత్తంలో జ్యాకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఈ వీడియోలో ఈ పాయింట్ లో మనం తెలుసుకున్నాం. ఫస్ట్ మనకి జ్యా అంటే ఏంటి? వృత్త పరిధిపై ఏ రెండు బిందువుల నుంచి అయినా, వృత్త పరిధిపై ఏవైనా రెండు బిందువులను కలుపుతూ ఏర్పడే రేఖనే మనము జ్యాగా చెప్తాము, రేఖాఖండాన్ని జ్యాగా చెప్తాము. అప్పుడు మనకి వృత్తంలో ఎన్ని రకాలైన జ్యాలు గీయచ్చు, అనంతమైన జ్యాలు గీయచ్చు, అదొక పాయింట్. నెక్స్ట్ వృత్త కేంద్రం నుండి ఈ జ్యాతాలకు మధ్య బిందువుకు గీసేది లంబరేఖ అవుతుంది. ఖచ్చితంగా మనకి 90 డిగ్రీలు అనేది ఉంటుంది. మరి ఆ విధంగా ఉంటే జ్యాను రెండు సమాన భాగాలుగా విడగొడుతుంది కాబట్టి సమద్విఖండన, బైసెక్టార్ అనేది చేస్తుంది. ఇది జ్యాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెకండ్ది చాపము, ఆర్క్. చాపము అంటే వృత్త పరిధిపై ఏవైనా రెండు బిందువులను కలుపుతూ గీయగలిగే వక్రరేఖను చాపము, ఆర్క్ అని అంటారు. వృత్త పరిధిపై ఏవైనా రెండు బిందువులను కలుపుతూ గీయగలిగే వక్రరేఖను చాపము అని అంటారు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వృత్తం అనుకుంటే ఇందులో ఏవైనా సపోజ్ ఇక్కడ ఈ విధంగా రెండు బిందువులు నేను తీసుకున్నాను. ఆ రెండు బిందువులను కలుపుతూ ఏర్పడే ఇది ఉంది కదా, ఇది వక్రంగానే ఉంది కదా, కాబట్టి ఈ వక్ర రేఖను మనము చాపము అంటాం, చాపము, ఆర్క్. మరి మనకి రెండు బిందువులను కలుపుతూ ఏర్పడే ఇది ఒక వక్రరేఖ అయినప్పుడు ఇటువైపు నుంచి మనం రివర్స్ లో చూస్తే ఇది కూడా మనకు వక్రరేఖ అవుతుంది. కాబట్టి ఇదే సపోజ్ వీటికి మనం పేరిస్తే సపోజ్ ఇక్కడ ఏఈబి ఇది ఒక వక్రరేఖ ఉంది కదా, కాబట్టి మనకి ఏబి అనేది చిన్న చాపము లేదా అల్ప చాపము, మైనర్ ఆర్క్ అని చెప్తాము. ఏదైతే ఉందో ఈ ఏడిబి ఉంది కదా, దానిని మనము అధిక చాపము, మేజర్ ఆర్క్ అని చెప్తాం. చిన్నగా ఉంటే దాన్ని అల్పచాపము, మైనర్ ఆర్క్ అని, ఏదైతే పెద్దగా ఉంటుందో దాన్ని అధిక చాపము, మేజర్ ఆర్క్ అని అంటాం. మనం ఆర్క్ అని చెప్పడానికి ఇది వక్రంగా ఉంటది కాబట్టి ఫర్ సపోజ్ ఏబి తాలూకా చాపంని ఏ విధంగా చేస్తామంటే ఇలా రాస్తాం. ఈ విధంగా రాసాము అంటే దాని అర్థం ఏంటంటే అది చాపము అని అర్థం. అదొక పాయింట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా ఉండేది దీన్ని చిన్న చాపమని, దీన్ని పెద్ద చాపమని పిలుస్తారు. నెక్స్ట్ మనకు ఒక్కొక్కసారి వాడు ఈ చాపం తాలూకా పొడవు కనుక్కోమని చెప్తాడు. వాడేమిస్తాడు మనకి ఇన్ఫర్మేషన్? ఫర్ సపోజ్ ఇక్కడ మనం చూస్తే
ఇది ఏబి తాలూకా చాపం అనుకుంటే ఈ చాపం తాలూకా పొడవు కనుక్కోమంటాడు. వాడు మనకి రేడియస్ వ్యాసార్థమేమో ఇచ్చేస్తాడు. సపోజ్ ఎంతో ఒకంత ఇస్తాడు అంటే మనకి అక్కడ వ్యాసార్థం ఇచ్చి చాపం పొడవు అడిగితే దాని ఫార్ములా లెంత్ ఆఫ్ ఆర్క్, చాపం తాలూకా పొడవు ఫార్ములా ఏంటి అంటే మనకి అలాగే కోణం కూడా ఇవ్వాలి. ఆ విధంగా కోణం కూడా ఇస్తే ఫర్ సపోజ్ ఈ విధంగా ఇచ్చి ఇక్కడ కోణం మనకి ఎంతో ఒకంత టీటా అనుకోండి, దీని తాలూకా ఇక్కడ వ్యాసార్థం ఆరిచ్చి అలాగే కోణం కూడా ఇస్తే చాపం తాలూకా పొడవు ఎంత ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు మనకి ఫార్ములా ఏంటి, టీటా బై 360 ఇంటూ 2πr. అంటే 2πr అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. 2πr అంటే వృత్త పరిధి తాలూకా మొత్తం, వృత్త పరిధి తాలూకా మొత్తాన్ని కనుక్కోవడానికి 2πr అనేది ఫార్ములా. వృత్త పరిధి మొత్తానికి మనకేం కావాలి, ఈ ఒక్క పార్టే కావాలి, ఇది మాత్రమే కావాలి. కాబట్టి మనకి మొత్తం 2πr లో మనకి ఈ కోణానికి సంబంధించి ఈ ముక్క మాత్రమే కావాలి. కాబట్టి టీటా బై 360 ఇంటూ 2πr. మొత్తం అయితే 360 డిగ్రీస్. అందులో మనకి ఈ కోణం మాత్రమే కావాలి, అంటే ఈ ముక్క దగ్గర ఉన్న ఇది మాత్రమే కావాలి. కాబట్టి టీటా బై 360 ఇంటూ 2πr. ఈ విధంగా మనకి వ్యాసార్థం రేడియస్ ఇచ్చి చాపం తాలూకా పొడవు అడిగితే ఫార్ములా ఏంటి అంటే టీటా బై 360 ఇంటూ 2πr. ఇది మనకి ఆర్క్ చాపానికి సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ థర్డ్ది వృత్తఖండము సిగ్మెంట్. అంటే మనకి వృత్తంలో ఏదైనా చాపం రెండు చివర బిందువులను కలుపుతూ ఏర్పాటయ్యే ప్రదేశం, ఆ ఏరియాను మనము వృత్తఖండము సిగ్మెంట్ అని చెప్తారు. వృత్తంలో ఏదైనా ఒక చాపం రెండు చివర బిందువులను కలుపుతూ ఏర్పాటయ్యే ప్రదేశాన్ని వృత్తఖండము అంటారు, సిగ్మెంట్. మనకి ఫర్ సపోజ్ ఇది ఒక వృత్తం అనుకుంటే ఇందులో మనము ఈ రెండు బిందువులను కలుపుతూ ఇది ఒక చాపము ఆర్క్ అనుకుంటే ఈ రెండు బిందువులను కలుపుతూ ఏర్పాటయ్యే ఈ ప్రదేశం ఉంది కదా, ఈ ఏరియాను మనము వృత్తఖండము అంటాం. మరి ఫర్ సపోజ్ ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఏసిబి ఈ ఏరియా ఉంది కదా, ఇది అనేది ఏడిబి అనే దానితో పోలిస్తే ఖచ్చితంగా తక్కువే ఉంది. కాబట్టి ఈ ఏసిబి అనే వృత్తఖండాన్ని అల్ప వృత్తఖండము అంటారు, తక్కువ కాబట్టి. ఇదైతే మనకి ఏడిబి అనే వృత్తఖండమేమో మనకేమవుతుంది, ఎక్కువ. కాబట్టి దీన్ని ఏడిబిని అధిక వృత్తఖండము, తక్కువ ప్రదేశం ఉండే ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని అల్ప వృత్తఖండం అని, ఎక్కువ ప్రదేశంలో ఏదైతే ఉందో దాన్ని అధిక వృత్తఖండం అని చెప్తారు. మరి వృత్తఖండం అంటే ఏంటి, సిగ్మెంట్ అంటే మనకి వృత్తంలోని చాపం తాలూకా రెండు చివర్లని కలుపుతూ ఏర్పాటయ్యే ఈ ప్రదేశాన్ని మనము వృత్తఖండంగా పిలుస్తాము. నెక్స్ట్ ఫోర్త్ది సెక్టార్, త్రిజ్యాంతరము. సెక్టార్ అనేది ఇంగ్లీష్ వర్డ్, త్రిజ్యాంతరము అనేది తెలుగు పదము. మనము దీని ప్రకారంగా సెక్టార్ అంటే ఏంటంటే వృత్తంలోని ఒక చాపం రెండు చివర బిందువులను వృత్త కేంద్రానికి, సెంటర్కి కలుపగా ఏర్పాటయ్యే ప్రదేశాన్ని సెక్టారు అంటారు. ఏంటంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, వృత్తఖండానికి సెక్టార్కి చాలా చిన్న డిఫరెన్సే ఉంది. అదేంటో చూద్దాం. ఫర్ సపోజ్ ముందు సెక్టార్ త్రిజ్యాంతరం అంటే ఏంటో చూద్దాం. ఇంతకు ముందు చెప్పాను కదా, ఏబి ఇది ఒక చాపం అనుకుంటే, ఏబి అనేది ఒక చాపం అనుకుంటే ఇది వృత్త కేంద్రం వద్ద ఏర్పడ్డాయి ఈ ప్రదేశం ఉంది కదా, ఈ ఏరియా మొత్తాన్ని త్రిజ్యాంతరము, సెక్టార్ గా పిలుస్తారు. ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాము, ఒక వృత్తంలో చాపం తాలూకా రెండు బిందువులను కలుపుగా ఏర్పాటయ్యే
ఈ ప్రదేశాన్ని మనం వృత్త ఖండము అని చెప్పుకున్నాం. కేంద్రం వద్ద సెంటర్ వద్ద ఏర్పాటు అయితే ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని సెక్టార్ అని, అలా కాకుండా ఆ వృత్త చాపమాన్ని రెండు చివరలను కలుపుతూ ఏర్పాటయ్యే ఈ ఏరియాను వృత్త ఖండము సిగ్మెంట్ అని చెప్తారు. మరి మనకి ఈ సపోజ్ ఈ ఏరియా కనుక్కోవాలి అంటే మనకి ఒక ఫార్ములా ఉంది. ఇక్కడ మనకి కోణం ఎంతో మనకు తెలిస్తే కోణము అలాగే వాడు వ్యాసార్థము రేడియస్ ఆ రెండు మనకు తెలిస్తే ఆటోమేటిక్ ఏరియా తాలూకా మనము ఆ ఏరియాని ఎంత ఉన్నదో అనేది కనుక్కోవచ్చు. ఫర్ సపోజ్ టోటల్ గా వృత్త వైశాల్యం ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ కదా. మనకి పై ఆర్ స్క్వేర్ టోటల్ గా వృత్తం మొత్తం దక్కర్లేదు. మనకి ఈ త్రిజ్యాంతరం ఈ సెక్టార్ తాలూకా ఏరియా మాత్రమే కావాలి. ఇక్కడ మనం కోణం థీటా అనుకుంటే అప్పుడు మొత్తం అయితే 360 డిగ్రీస్ కదా. ఆ 360 డిగ్రీస్ లో మనకి ఈ కోణం తాలూకా వాల్యూ తెలిస్తే అదే మనకి ఆ త్రిజ్యాంతరం సెక్టార్ తాలూకా వైశాల్యం అవుతుంది. సెక్టార్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు థీటా బై 360 డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇది సెక్టార్ వైశాల్యానికి సంబంధించి ఫార్ములా. మనకు అక్కడ రేడియస్ ఇచ్చి అక్కడ కోణం ఆ సెక్టార్ లో కోణము ఎంత ఉన్నదో చెప్తే దాన్ని బట్టి మనము ఆ సెక్టార్ తాలూకా వైశాల్యం అనేది కనుక్కోవచ్చు. ఫార్ములా ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఈ విధంగా సెక్టార్ కి సంబంధించి ఇంకొకసారి చూస్తే ఒక చాపం తాలూకా రెండు చివర బిందువులు కేంద్రం వద్ద కలుపుకుంటూ పోతే ఏర్పాటయ్యే ఈ ప్రదేశాన్ని మనం సెక్టారు త్రిజ్యాంతరం అని అంటాం. మరి వృత్త ఖండము ఒక చాపం తాలూకా రెండు చివరలను కలుపుగా ఏర్పాటయ్యే ఇక్కడ కేంద్రంతో సంబంధం లేదు వృత్త ఖండంతో. ఇక్కడ మనకు సెక్టార్ అయితే మాత్రం వృత్త కేంద్రంతో సంబంధం ఉంది. ఇక్కడ మనకు వృత్త ఖండం వచ్చేటప్పటికి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ ఈ చాపం తాలూకా రెండు చివరలను కలిపితే ఏర్పాటు అయ్యేది వృత్త ఖండం. ఆ విధంగా సెక్టార్ కి వృత్త ఖండం సిగ్మెంట్ కి ఈ రెండింటికి చాలా చిన్న డిఫరెన్స్ ఉంది, అది కూడా తెలుసుకోండి. నెక్స్ట్ మనకి స్పర్శ రేఖ టాంజెంట్. మనకి టాంజెంట్ అంటే ఏంటంటే వృత్తాన్ని తాకుతూ వెళ్ళే రేఖ. ఫర్ సపోజ్ ఈ విధంగా మనం ఒక వృత్తం తీసుకుంటే అందులో ఏదో ఒక బిందువు దగ్గర తాకుతూ వెళ్లే రేఖలు ఉంటాయి కదా. సపోజ్ ఈ విధంగా ఒకే ఒక బిందువు దగ్గర తాకుతూ వెళ్లే రేఖను అంటే టచ్ చేస్తూ స్పర్శ అంటే టచ్ అవటం కదా. ఆ విధంగా ఒక వృత్తంలో వృత్త పరిధిపై ఏదో ఒక బిందువు దగ్గర టచ్ చేస్తూ తాకుతూ వెళ్లే రేఖనే స్పర్శ రేఖగా చెప్తాము. ఇంగ్లీష్ లో మనము టాంజెంట్ అని చెప్తాము. మరి దీన్ని బట్టి చూస్తే మనం ఒక వృత్తానికి ఎన్ని రకాల స్పర్శ రేఖలు గీయవచ్చు. నేను ఇక్కడ 3 గీసాను. ఇంకా దీన్ని ఏర్పరచుకుంటే ఇంకా ఇలాంటివి ఎన్ని గీయచ్చు? ఎన్నైనా గీయచ్చు. అనంతమైన అంటే ఒక వృత్తానికి అనంతమైన స్పర్శ రేఖలు గీయవచ్చు. అనంతమైన స్పర్శ రేఖలు గీయవచ్చు, అదొక పాయింట్. ఫర్ సపోజ్ మనము ఈ విధంగా ఒక వృత్తం తీసుకొని ఇక్కడ ఎక్కడో బయట ఒక బిందువు తీసుకుంటే, బాహ్య బిందువు తీసుకుంటే, ఈ బాహ్య బిందువు నుండి ఆ వృత్తానికి గీయగలిగే స్పర్శ రేఖలు ఎన్నో చూద్దాం. ఈ విధంగా ఇక్కడి నుంచి ఇటువైపు ఇక్కడ ఈ విధంగా మనం ఒక వృత్తానికి ఎన్ని స్పర్శ రేఖలు గీయచ్చు అంటే అనంతమైన స్పర్శ రేఖలు గీయచ్చు. అది మనకి ఇక్కడ దీన్ని బట్టి అర్థమైంది. కానీ ఒక బాహ్య బిందువు నుండి స్పెసిఫిక్ గా ఒక బాహ్య బిందువు నుండి ఆ వృత్తానికి ఎన్ని స్పర్శ రేఖలు గీయచ్చు అంటే మనం కేవలం 2 స్పర్శ రేఖలు మాత్రమే గీయగలం. ఇటువైపు ఒకటి గీయగలం, ఇటువైపు ఒకటి గీయగలం. కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు ఒక పాయింట్ ఏం చెప్పచ్చు? ఒక స్థిర అంటే ఒక ఫిక్స్డ్ గా ఉండే బాహ్యమైన పాయింట్ ఉంటుంది. ఒక స్థిర బాహ్య బిందువు నుండి వృత్తానికి, స్థిరమైన బాహ్య బిందువు నుండి వృత్తానికి కేవలం 2 స్పర్శ రేఖలు మాత్రమే గీయగలం. 2 టాంజెంట్స్ మాత్రమే గీయగలం. అది అర్థమైంది. నెక్స్ట్ ఇంకా మనం ఇందులో చెప్పుకోవడానికి ఏముంటదంటే ఇక్కడ ఈ సర్కిల్ కి సెంటర్ ఇదే కదా. మనకి ఈ స్పర్శ రేఖ పొడవు కనుక్కోవచ్చు. ఏ విధంగా ఎప్పుడు కనుక్కోవచ్చు? ఇక్కడ మనకి రేడియస్ కదా, సెంటర్ నుంచి వృత్త పరిధిపై ఏదైతే ఉంటుందో ఆ దూరాన్ని మనము
రేడియస్ ఆర్ అంటాం. అలాగే మనకు ఇంకొక పాయింట్ కూడా ఇచ్చినప్పుడే మనం ఈ స్పర్శరేఖ ఏదైతే ఉందో ఈ టాంజెంట్ ఇక్కడ ఇది మనం కనుక్కోగలం. ఈ స్పర్శరేఖను మనం స్పర్శరేఖ పొడవును ఎల్ అనుకుంటే ఈ వ్యాసార్థాన్ని మనం ఆర్ అనుకుంటే మనకు ఇంకొక పాయింట్ ఇవ్వాలి. ఏంటది? ఆ వృత్త కేంద్రం బాహ్య బిందువు నుంచి వృత్త కేంద్రానికి దూరం డిస్టెన్స్ డి అనుకుంటే ఈ విధంగా ఈ రెండు ఈ డిను ఆర్ ఈ రెండు వాల్యూస్ ఇస్తే అప్పుడు మనము ఆ స్పర్శరేఖ పొడవు అనేది కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే బాహ్య బిందువు నుండి ఈ వృత్తం ఉంది కదా, ఈ స్పర్శరేఖ ఉంది కదా, ఈ స్పర్శరేఖకు ఏదైతే వృత్త కేంద్రం నుంచి వ్యాసార్థం గీసామో అది ఎగ్జాక్ట్ గా లంబ కోణము 90 degrees అనేది ఏర్పాటు అవుతుంది. మరి మనకి 90 degrees ఏర్పాటు అయ్యేటప్పుడు మనం ఎప్పుడు చెప్పుకుంటది అంటే పైథాగరస్ థియరీని, పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం ఇక్కడ అప్లై చేస్తే ఇందులో ఒక ట్రయాంగిల్ అనేది ఏర్పాటు అయ్యిందా లేదా? ఆ ట్రయాంగిల్లో కర్ణం ఏంటి? డి కదా, కాబట్టి డి స్క్వేర్ కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ భుజము ఎల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వ్యాసార్థం ఆర్ స్క్వేర్, అంటే కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇది పైథాగరస్ మనకి రైట్ యాంగిల్ లో పైథాగరస్ ఫార్ములాను అప్లై చేసాము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం కావాలి? స్పర్శరేఖ పొడవు ఎల్ కావాలి. ఎల్ కావాలి అంటే ఎల్ ఒక్కటి అలా ఉంచేసి ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆర్ స్క్వేర్ ఇటు తెచ్చారు అనుకోండి డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. మరి మనకి ఎల్ ఒక్కటే కదా కావాలి, ఎల్ స్క్వేర్ కాదు కదా, కాబట్టి √ఓవర్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఈ విధంగా బాహ్య బిందువు నుండి సెంటర్ కి దూరం ఇచ్చి వ్యాసార్థం కూడా ఇస్తే అప్పుడు మనము ఆ స్పర్శరేఖ పొడవు అనేది ఈజీగా కనుక్కోవచ్చు. దాని ఫార్ములా ఏంటి? ఎల్ ఈజ్ ఈక్వల్ టు √ఓవర్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇది స్పర్శరేఖకు సంబంధించి. స్పర్శరేఖకు అనంతమైన స్పర్శరేఖలు గీయచ్చు ఒక వృత్తానికి, కానీ స్పెషల్ గా ఒక బాహ్య బిందువు నుండి స్థిరమైన ఒక బాహ్య బిందువు నుండి వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయగలమంటే కేవలం 2 స్పర్శరేఖలు మాత్రమే గీయగలం. ఇది స్పర్శరేఖలకు సంబంధించి. నెక్స్ట్ ఇంకా వృత్తానికి సంబంధించి ఫర్ సపోజ్ ఈ విధంగా ఒక సర్కిల్ తీసుకుంటే అందులో ఇది ఒక మైనర్ ఆర్క్ అల్పచాపం అనుకోండి. మైనర్ ఆర్క్ ఇది వృత్త కేంద్రం వద్ద ఖచ్చితంగా ఎంత డిగ్రీలు చేస్తుందంటే 180 డిగ్రీల కంటే తక్కువే చేస్తుంది. 180 డిగ్రీల కంటే తక్కువ చేస్తుంది. కాబట్టి అక్కడ పాయింట్ ఏం రాసుకోవచ్చు అంటే అల్పచాపము మైనర్ ఆర్క్ వృత్త కేంద్రం వద్ద 180 డిగ్రీల కంటే తక్కువ కోణం చేస్తుంది. అదే మరి అధిక చాపము మేజర్ ఆర్క్ ఉంది కదా, ఈ అధిక చాపం అనేది కేంద్రం వద్ద ఎక్కువ కోణం అంటే 180 డిగ్రీల కంటే ఎక్కువ చేస్తుందో లేదా మనకు యాక్చువల్గా ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఉంటేనే అది మనకి 180 అవుతుంది. మరి దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా 180 కంటే ఎక్కువే ఉంటుంది. కాబట్టి మేజర్ ఆర్క్ అధిక చాపము వృత్త కేంద్రం వద్ద 180 డిగ్రీల కంటే ఎక్కువ కోణం చేస్తుంది. అల్పచాపం అయితే కేంద్రం దగ్గర 180 కంటే తక్కువ డిగ్రీలు అవుతుంది. అధిక చాపము మేజర్ ఆర్క్ అయితే వృత్త కేంద్రం వద్ద 180 డిగ్రీల కంటే అధిక కోణం ఉంటుంది, ఎక్కువ కోణం ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఆ విధంగా ఇది మనకేంటి అర్ధవృత్తము సెమీ సర్కిల్ చూద్దాం. ఇప్పుడు అర్ధవృత్త కేంద్రం ఉంది కదా, ఈ కేంద్రం వద్ద చేసే కోణం ఎంత ఉంటుంది? ఈ కేంద్రం అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసే కోణము ఎంత ఉంటుందంటే ఎగ్జాక్ట్ ఇది ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంది కదా, మరి స్ట్రైట్ లైన్ లాగా ఉన్నది అంటే అది సరళ కోణం 180 డిగ్రీస్ అవుతుందా లేదా? అర్ధవృత్త కేంద్రం వద్ద చేయు కోణం సరళ కోణము 180 డిగ్రీస్ ఉంటుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మనకి ఇదే అర్ధవృత్తంలో ఈ వృత్త పరిధి ఉంది కదా సర్కంఫరెన్స్, దీనిపై ఏ బిందువు దగ్గరైనా చేయి కోణము వృత్త పరిధిపై ఏ బిందువు దగ్గరైనా చేయి కోణము మనకి ఎంత ఉంటుందంటే 90 డిగ్రీస్ లంబ కోణం ఉంటుంది. అర్ధవృత్తంలోని
కోణం లంబ కోణము అని అంటాం. ఫర్ సపోజ్ ఇది ఒక సెమీ సర్కిల్ అర్ధవృత్తం అనుకోండి. మనకు సపోజ్ ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు మీరు కలిపితే ఇక్కడ లంబకోణం ఏర్పాటు అవుతుంది 90 degrees. ఒకవేళ ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ తీసుకొని మనం కలిపినా కూడా ఇక్కడ కూడా మనకి 90 degrees ఉంటుంది. అందుకే అర్ధవృత్తంలోని కోణము 90 degrees లంబకోణం ఉంటుంది అని చెప్తాను. నెక్స్ట్ అర్ధవృత్త కేంద్రం దగ్గర ఉండే కోణము 180 degrees. ఈ విధంగా వృత్తానికి సంబంధించి అర్ధవృత్తానికి సంబంధించి 180 degrees ఎక్కడ ఉంటుంది, 90 degrees ఎక్కడ ఉంటుందో క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాను. నెక్స్ట్ మనకి ఇంకా ఈ వృత్తానికి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు అంటే, ఫర్ సపోజ్ ఈ విధంగా ఒక వృత్తం తీసుకుంటే ఏబి అనేది ఒక చాపం అయితే ఈ చాపం కేంద్రం వద్ద చేసే కోణం ఎంత ఉంటుందంటే, చాలా క్లియర్గా ఈజీగా దీని మీద మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ కోణం ఎంత ఉంటుందంటే, ఇదే చాపము మిగిలిన వృత్త పరిధి ఎక్కడ తీసుకున్నా కూడా, సపోజ్ ఈ విధంగా నేను ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ ఉండే కోణం కంటే ఇక్కడ డబుల్ ఉంటుంది. కాబట్టి ఫర్ సపోజ్ ఇది ఓ అనుకుంటే, ఇది సి అనుకుంటే, యాంగిల్ ఏఓబి అనేది డబుల్ ఉంటుంది. దేంతో పోలిస్తే యాంగిల్ ఏసిబి. సి దగ్గర చేసే కోణం కంటే ఓ దగ్గర చేసే కోణం డబుల్ ఉంటుంది. ఎలా చెప్తున్నాము, ఇక్కడ ఏదైతే ఒక చాపము అల్పచాపం ఉంది కదా, ఈ అల్పచాపం అనేది కేంద్రం వద్ద చేసే కోణము ఆ చాపం అనేది మిగిలిన వృత్త పరిధి మీద ఇంకెక్కడైనా కూడా మనం తీసుకునే కోణం ఉంటుంది కదా, దానితో పోలిస్తే ఇది మనకి డబల్ రెట్టింపు ఉంటుంది. ఇది మనకి తెలుసుకోవాల్సిన పాయింట్. నీకు ఇక్కడ క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ విధంగా నీకు ఒక డయాగ్రామ్ ఇచ్చేసి ఇక్కడ ఒకవేళ 100 degrees ఉందన్నాడు అనుకోండి, ఇక్కడ మనకు 50 ఉంటుంది. ఒకవేళ ఎక్కడదా నీకు 30 అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 60 ఉంటుంది. ఆ విధంగా దీని మీద మనకి ప్రాబ్లం అడిగే ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సర్కిల్ తీసుకుంటే, ఆ సర్కిల్ లోపల ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజాన్ని తీసుకొని అందులోపల మళ్ళీ ఇంకొక సర్కిల్ తీసుకుంటే, లోపల ఉండే సర్కిల్ ని అంతర్వృత్తము అంటే ఇన్ సర్కిల్ అని, బయట ఉండేది పరివృత్తము సర్కం సర్కిల్ అని అంటారు. ఆ విధంగా ఉంటే మనకి ఈ లోపల ఉండే సర్కిల్ కి బయట ఉండే సర్కిల్ కి రెండింటికి కూడా ఒకటే కేంద్రం అవుతుంది. మరి ఇలాంటప్పుడు మనకి సమబాహు త్రిభుజం తాలూకా భుజం అనేది ఏ అనుకుంటే, ఇప్పుడు మనకి 2 ఫార్ములాస్ వస్తాయి, ఆ 2 ఇంపార్టెంట్. సమబాహు త్రిభుజం తాలూకా ఒక సైడ్ ఏ అనుకుంటే, మనకి లోపల అంతర్వృత్తం ఉంది కదా, ఆ అంతర్వృత్తం తాలూకా వ్యాసార్థము ఎంత ఉంటుందంటే, అంతర్వృత్త వ్యాసార్థము a/2√3. ఇది ఫార్ములా. మరి ఈ బాహ్య వృత్తం ఉంది కదా, ఈ బాహ్య వృత్తం నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది బాహ్య వృత్తం తాలూకు వ్యాసార్థం అవుతుంది కదా. మరి ఈ బాహ్య వృత్త వ్యాసార్థం ఎంత ఉంటుంది అంటే, పరివృత్త వ్యాసార్థము ఎంత ఉంటుందంటే a/√3 ఉంటుంది. అంతర్వృత్త వ్యాసార్థమేమో a/2√3, పరివృత్త వ్యాసార్థము బయట ఏదైతే ఉందో దాని తాలూకు వ్యాసార్థము a/√3 ఉంటుంది. మరి ఈ రెండింటిని నువ్వు కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేస్తే, ఈ అంతర్వృత్త వ్యాసార్థం ఉంది కదా, దాన్ని డబల్ చేశారు అనుకోండి, ఇంటూ డబల్ చేస్తే ఇక్కడ 2 క్యాన్సిల్ అయ్యి మళ్ళీ a/√3 వస్తుంది. అంటే లోపల అంతర్వృత్త వ్యాసార్థానికి డబల్ ఉంటుంది ఈ బయట పరివృత్తంలో ఉండేది. మరి దాన్ని బట్టి చూస్తే ఏం పాయింట్ రాయొచ్చు, పరివృత్త వ్యాసార్థము అంతర్వృత్త వ్యాసార్థానికి రెట్టింపు ఉంటుంది, డబల్ ఉంటుంది. అంతర్వృత్త వ్యాసార్థానికి రెట్టింపు ఉంటుంది. నీకు వాడు భుజం ఫర్ సపోజ్ a = 10 centimeters అని ఇచ్చి నీకు పరివృత్తం అని అడిగితే a/√3 చెయ్యాలి, అలాగే అంతర్వృత్తం అంటే a/2√3 చెయ్యాలి. మరి ఈ రెండింటికి రిలేషన్ ఏముందంటే, ఈ అంతర్వృత్త వ్యాసార్థం a/2√3ని డబల్ చేస్తే, డబల్ అంటే ఏంటి, ఇంటూ 2 కదా, అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయ్యి a/√3 మాత్రమే మిగులుతుంది. అంటే అంతర్వృత్త వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే మనకి పరివృత్త వ్యాసార్థం వస్తుంది. అంటే అంతర్వృత్త అలాగే పరివృత్త వ్యాసార్థాల నిష్పత్తి ఏమవుతుంది, అంతర్వృత్తం కాబట్టి తక్కువ ఉంటుంది, పరివృత్తం కాబట్టి ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా 1:2 లో ఉంటాయి. ఫర్ సపోజ్ నీకాడు
మరి అంతర్వృత్త వైశాల్యము పరివృత్త తాలూకా వైశాల్యము ఆ రెండు ఏ విధంగా ఉంటాయి? మరి ఈ వ్యాసార్థాలను స్క్వేర్లు చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 1:4 వస్తుంది. ఇక్కడ మీరు రాసుకోవాల్సింది ఏమిటంటే అంతర్వృత్త వ్యాసార్థము పరివృత్త వ్యాసార్థం తాలూకా నిష్పత్తి రేషియో 1:2 లో ఉంటుంది. మరి అంతర్వృత్త వైశాల్యము ఈ లోపల ఏరియా తాలూకా వైశాల్యానికి మరి మొత్తం పరివృత్తం తాలూకా వైశాల్యానికి నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది అంటే అప్పుడు ఏదైతే వ్యాసార్థం ఇందాక 1:2 ఉంది కదా, దాన్ని వైశాల్యం అంటే స్క్వేర్ చేయాలి. అప్పుడు 1² 2². 1² అంటే 1, 2² అంటే 4. అంటే వైశాల్యాల నిష్పత్తికి వచ్చేసరికి 1:4 అవుతుంది ఏరియాస్ది. మనకి రేడియస్ వ్యాసార్థాల తాలూకా నిష్పత్తి అంటే 1:2 అవుతుంది. ఇక్కడ మనం చాలా చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏమంటే a/2√3 a/√3 ఈ రెండు పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఒక సమబాహు త్రిభుజం లోపల ఒక సర్కిల్ ఉండి సమబాహు త్రిభుజం తాలూకా బయట ఒక పరివృత్తం ఉంటే అటువంటప్పుడు ఈ రెండు ఫార్ములాలు అప్లై అవుతాయి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఫర్ సపోజ్ ఈ విధంగా ఒక 2 సర్కిల్స్ ఇచ్చి ఈ రెండు సర్వసమానము కాంగ్రెన్సీగా ఉన్నాయా లేదా ఎలా చెప్తాము అంటే ఇక్కడ వ్యాసార్థము రేడియస్ ఎక్కడ వ్యాసార్థము ఈ రెండు సమానంగా ఉన్నాయి అనుకోండి. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ 7 సెంటీమీటర్స్ ఉండి ఇక్కడ కూడా 7 సెంటీమీటర్స్ ఉంటే అప్పుడు ఈ రెండు వృత్తాలు కూడా కాంగ్రెన్సీ సర్వసమానత పాటిస్తున్నాయి అని అర్థం అవుతుంది. ఒకవేళ వాడు నీకు ఈ విధంగా రేడియస్ వ్యాసార్థం ఇవ్వకుండా ఒకవేళ డయామీటర్ ఒకవేళ 15 సెంటీమీటర్ ఇచ్చి ఇక్కడ కూడా డయామీటర్ 15 సెంటీమీటర్ ఇచ్చాడు అంటే అప్పుడు ఖచ్చితంగా ఈ వృత్తము అప్పుడు కూడా రెండు వృత్తాలు కూడా సర్వసమానం అవుతాయి. రెండు వృత్తాలు సర్వసమానం అవ్వాలి అంటే వాటి తాలూకు వ్యాసార్థాలైనా సమానం అవ్వాలి లేదా వ్యాసమైన సమానం అవ్వాలి. వ్యాసార్థమైన సమానంగా ఉంటే అప్పుడు అటువంటి రెండు త్రిభుజాలు కూడా మనకి సర్వసమానం అవుతాయి. అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకా ఇందులో ఏం చెప్పుకోవచ్చు అంటే ఫర్ సపోజ్ 3 సర్కిల్స్ ని ఒకే సర్వసమానమైన 3 సర్కిల్స్ ఒకదానికొకటి టచ్ అవుతూ మనము ఈ విధంగా ఒక పటం గీస్తే వాటి తాలూకా కేంద్రాలను కలుపుతూ వాటి తాలూకా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుతూ ఏర్పాటయ్యే త్రిభుజం ఏమిటి అని అడుగుతాడు. 3 సర్వసమానమైన సర్కిల్స్ వృత్తాలను కలుపుతూ ఒకదానికొకటి టచ్ అవుతూ ఈ విధంగా ఒకటి ఉంటే మనకి వాటి తాలూకా కేంద్రాలు సెంటర్స్ ని యాడ్ చేస్తూ గీయగలిగే త్రిభుజం ఏమవుతుందంటే సమబాహు త్రిభుజం అవుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒకవేళ మనకి 4 సర్కిల్స్ ఒకవేళ 4 ఈ విధంగా 4 వృత్తాలు ఒకదానికొకటి టచ్ అవుతూ ఉన్నాయి అని అంటే అప్పుడు ఆటోమేటిక్ గా వాటి కేంద్రాలను కలుపుతూ ఏర్పాటయ్యే సర్వసమానమైన 4 వృత్తాలు ఒకదానికొకటి టచ్ అవుతూ ఈ విధంగా ఒక పటం ఉంటే ఆ 4 వృత్త కేంద్రాలను కలుపుతూ ఏర్పాటయ్యే పటాన్ని మనము ఏ ఆకారంలో ఇందులో ఉంటుందంటే చతురస్రము స్క్వేర్ లో ఉంటుంది. అవి ఎప్పుడు అలా అవుతాయి? 4 వృత్తాలు కూడా సర్వసమానం అయినప్పుడు. సర్వసమానం అంటే వాటి వ్యాసార్థాలు ఇక్కడ వ్యాసార్థం అంతా ఇక్కడ వ్యాసార్థం అంతా ఆ విధంగా ఉండేటప్పుడు ఆ లోపల వచ్చేది చతురస్రం అవుతుంది. ఆ విధంగా 3 సర్కిల్స్ అనేవి మనకి లోపల సెంటర్స్ ని కలిపితే అప్పుడు మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజం వస్తుంది. మరి రెండు వృత్తాలు ఎప్పుడు మనకి సర్వసమానం అవుతాయంటే వాటి తాలూకు వ్యాసార్థాలు సమానంగా ఉన్నా లేదా వాటి తాలూకు వ్యాసము డయామీటర్ ఈక్వల్ గా ఉన్నా అప్పుడు ఆ రెండు వృత్తాలు మనకి సర్వసమానత పాటిస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు.